కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇక అందరి కళ్ళు ఇప్పుడు రాజమౌళి రాముడిపైనే. ఆదిపురుష్ లో ప్రభాస్ ని రాముడిగా చూసాం. రామాయణలో రణబీర్ కపూర్ రాముడిగా చూపిస్తూ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. మరి వారణాసి రాముడిగా మహేష్ ఎలా ఉండబోతున్నాడు? ఈ స్టోరీలో చూద్దాం. పౌరాణిక చిత్రాలు టచ్ చేయడానికి దర్శక నిర్మాతలు సాహసించడం లేదు. 45 ఏళ్ల క్రితం హిందీ ఆడియన్స్ రామాయణ సీరియల్ ను ఓన్ చేసుకుంటే తెలుగులో రామాయణం ఆధారంగా చాలా సినిమాలు ఉన్నాయి. ఈ జనరేషన్ ఆడియన్స్ కు రాముడిని చూపించాలన్న తపనతో ఓం రౌత్ ప్రభాస్ తో ఆదిపురుష్ తీశాడు. ఇందులో రాముడిగా ప్రభాస్ ను బాగానే చూపించిన మేకింగ్ తో విసిగించాడు దర్శకుడు. దంగల్ తీసిన నితీష్ తివారీ రణ్బీర్ తో రామాయణ సినిమాను 2 పార్ట్లుగా తీస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ గ్లిమ్స్ విమర్శలు కొని తెచ్చుకుంది. రాముడికి సరిగా ఎలివేషన్ ఇవ్వలేకపోయారని తెలుగు ఆడియన్స్ ఫీల్ అయ్యారు. మరి సినిమా రిలీజ్ అయితే గానీ అసలు సంగతి తెలియదు. వారణాసిలో మహేష్ రాముడిగా కనిపిస్తాడని, ఆల్రెడీ రామాయణం సీన్స్ ను తీశామని రాజమౌళి రివీల్ చేశాడు. సినిమాలో ఈ ఎపిసోడ్ దాదాపు 30 నిమిషాలుంటుంది. సక్సెస్ఫుల్ మేకర్ జక్కన్న ఎలా తీస్తాడు అన్న ఆసక్తి నెలకొంది. RRR లో రామ్ చరణ్ ను ఓ సీన్ లో రాముడిగా చూపించాడు జక్కన్న. డైరెక్టర్ ఇచ్చిన ఎలివేషన్ ఆ సీన్ కు హైలైట్ గా నిలిచింది. ఇదే నమ్మకంతో మహేష్ ను అంతకు మించి చూపిస్తాడు అన్న నమ్మకంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పటికైనా మహాభారతం తీసి రిటైర్ కావాలనుకున్న రాజమౌళి అనుకోకుండా వారణాసి కథతో రామాయణం ముడిపడి ఉంది. ఎలివేషన్స్ ఇవ్వడంలో రాజమౌళి ఎక్స్పర్ట్. వారణాసి సినిమాలో రామాయణం ఎపిసోడ్ ఎలా తీస్తాడు, ఎలా ఉంటుంది అన్న ఇంట్రెస్ట్ ఆడియన్స్ లో క్రియేట్ చేశాడు రాజమౌళి.